హలో అండి, అందరికీ నమస్కారం. పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాము కదండి. అయితే ఈరోజు ఫస్ట్ గుణింతం అంటే కా గుణింతము పిల్లలకు ఎలా రాయాలి, ఎలా చదవాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పిద్దామండి. గుణింతము క క కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కి, కాకుడు దీర్ఘమిస్తే కీ, కాకొమ్మిస్తే కు, కాకు దీర్ఘమిస్తే కూ, కాకురూత్వం ఇస్తే క్రు, కాకురూత్వం దీర్ఘమిస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం దీర్ఘమిస్తే కే, కాకిందైత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం దీర్ఘమిస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పడితే కం, కాకు రెండు సున్నాలు పడితే కహ. ఇది కాగుణితం కదండి. నేను ఎలా చదవాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పిద్దామండి. కా కాకు దీర్ఘం ఇస్తే కా, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నానండి. అండర్లైన్ ఎందుకు చేస్తున్నానంటే ఈ దీర్ఘం వచ్చే అక్షరం దగ్గర అండర్లైన్ చేస్తే పిల్లలు గుర్తుంచుకుంటారు. అక్కడ దీర్ఘం తీయాలి అనే విషయాన్ని పిల్లలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇలా దీర్ఘం పెడుతున్నా. వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు పెట్టొచ్చండి. తర్వాత పెట్టకపోయినా పర్లేదు. కాగుడిస్తే కి, కాగుడు దీర్ఘం ఇస్తే కీ. నేను ఎందుకు ఎక్కువ దీర్ఘం తీస్తున్నానంటే మనం ఎక్కువ తీస్తే పిల్లలు దాంట్లో హాఫే తీస్తారు. లేదంటే మనం కాకు దీర్ఘం ఇస్తే కా అన్నాం అనుకోండి, వాళ్ళు కాకు దీర్ఘం ఇస్తే కా, కాగుడు సెక్కి, కాగుడు దీర్ఘం సెక్కి అంతవరకే అంటారు. అలా అన్నప్పుడు ఈ రెండు అక్షరాల మధ్యలో డిఫరెన్స్ అనేది పిల్లలకు తెలియదు. ఆ వ్యత్యాసం తెలియనప్పుడు వీటితో వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో అవి రాయడానికి ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా మనం దీర్ఘం తీస్తే చెప్తే దాంట్లో హాఫ్ వాళ్ళు తీస్తారు. కాకొమ్మ ఇస్తే ఎక్కు, కాకొమ్మ దీర్ఘం ఇస్తే ఎక్కు, కాకురూత్వం ఇస్తే క్రు, కాకురూత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం దీర్ఘం ఇస్తే కే, కాకిందైత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం దీర్ఘం ఇస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు రెండు సున్నాలు పెడితే కహ. ఇలా పిల్లలకు గుణింతం అనేది నేర్పించాలండి. మనము ఎంత ఎక్కువ దీర్ఘం తీస్తే వాళ్ళు అందులో సగమే తీస్తారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అలా పిల్లలకు దీర్ఘం తీయండి. ఎక్కువ దీర్ఘం తీస్తే వాళ్ళు అలా నేర్చుకుంటారు. ఈ అండర్లైన్ కూడా మీరు పిల్లలకు పెట్టించేటప్పుడు మీరు క్రింద అండర్లైన్ చేయండి. రెడ్ పెన్తోనైనా లేదంటే రెడ్ పెన్సిల్ అయినా యూజ్ చేయండి పిల్లలకు. అలా పెట్టి వాళ్ళని కూడా పెట్టమని చెప్పండి. రెడ్ పెన్సిల్తో క్రింద అండర్లైన్ చేయమని చెప్పండి. అలా చేస్తే పిల్లలు గుర్తుంచుకుంటారు. వాళ్ళకు రేపు అంటే పదాలు నేర్చుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి గుర్తిస్తేనే మనం కీ అనగానే కీ రాయాలి, కు అంటే కు రాయాలి. అలా పిల్లలకు ఇవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తే, రాయడము చదవడం పర్ఫెక్ట్గా వస్తే ఇంకా వాళ్ళు పదాలు కూడా రాయగలుగుతారు. అంటే కాగుణింతంతో వచ్చే పదాలు. ఓకేనా అండి? మరి ఇలా మీ పిల్లలకు మీరు నేర్పించండి. బాయ్ అండి.